Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. మీరు నమ్మరు, లూజ్ అని అడిగి షూట్ చేసాం. ఎడిటింగ్లో తీద్దామన్నారు కదా, తెలుసా డిస్కషన్ వచ్చింది అవునా? నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. దెన్ ప్రభాస్ గారు వచ్చి చెల్లో లూస్ అన్నాడే ఎక్కడ, లూస్ అన్నాడే అవసరం, సూపర్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. లేకుంటే షార్ట్ తీసేసేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అది కొంచెం ఓవర్గా ఉంది సార్, లూస్ అన్నాడే. ఇప్పుడు ఇప్పుడు థియేటర్లో రియాక్షన్ చూడండి, చూస్తే అసలు అలాగే సార్ వద్దు సరోజా సీన్ వద్దన్నారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అది కామెడీ అన్నప్పుడు అది కెమెరామెన్ సపోర్ట్, సార్ సార్ సూపర్గా ఏదో ఏదో దేవతలాగా అలా అలా అట్లా జరుగుతాయి. అలాగే రైటర్ స్వామి, డార్లింగ్ స్వామి, దాని తర్వాత స్వామి, సూపర్ సూపర్ వర్క్. అండ్ సార్ డార్లింగ్ గురించి కాకుండా అంటే డార్లింగ్లో కూడా ఈ అంశం ఉంది. ఒక చిన్న డౌట్ సార్, యాక్చువల్గా మీరు కనిపిస్తే అడదాం అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు మేకర్స్ వేరు సెట్లో కానీ సెట్లో ఓకే, బయట లొకేషన్స్లో షార్ట్స్ తీసేటప్పుడు వైట్ డ్రెస్ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే లైట్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి. బట్ మీ సినిమాల్లో ప్రతి హీరోయిన్ ప్రతి సినిమాలో వైట్ డ్రెస్తో కనిపించే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ షార్ట్స్ వచ్చినాయి. ఎందుకు వైట్ అంత ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు? ఒక ఫస్ట్ ఫిల్మ్కి పండింది, సెకండ్ ఫిల్మ్ కూడా పండింది, థర్డ్ ఫిల్మ్ నప్పుడు అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు క్యాషువల్గా సైన్ చేస్తే సూపర్గా వస్తుంది, దాని తగ్గినట్టు కరెక్ట్గా చేయంటే స్క్రిప్ట్ కూడా భయం వస్తుంది, టెన్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు దాకా ఏదోదో ఎస్కేప్ అయ్యి డమాల్ డుమిల్ అదేదో పేరు అయిపోయింది. నాకు ముందు చాలా డైరెక్టర్స్ అలా వైట్ డ్రెస్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఏదో బై లక్ నాకు ఆ పేరు వచ్చింది, వైట్ డ్రెస్తో ఇంట్రొడ్యూస్ చేస్తారని. అది కొంచెం సార్ మ్యాక్సిమం నా లవ్ స్టోరీలో సార్ అమ్మాయి హీరో ఇంప్రెస్ అవుతారు కదా, ఇంప్రెస్ అవ్వాలంటే అది ఆడియన్స్కి కూడా ఇంప్రెషన్ రావాలి కదా. ఆ రావాలన్నప్పుడు ఆ విజువల్ మనం పెట్టాలి కదా, ఆ అందము ఆరారదని ఆలోచించి చేయాలి. ఏదో ఊరుకునే వెళ్ళింది చూసారు ఇంప్రెస్ అయ్యారంటే అందరూ నవ్వుతారు, కామెడీ అయిపోద్ది. మొత్తం కాన్సెప్టే కామెడీ అయిపోద్ది. డార్లింగ్లో జన్ 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 ఆ సౌండ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లాష్ జన్ 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 అదా థియేటర్లో ఇంప్రెషన్. ఎందుకంటే అలా వైట్ డ్రెస్లో అమ్మాయి అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా ఉందన్న ఫీల్ ఒక డైరెక్టర్ ప్రజెంట్ చేస్తేనే బాగుంటాయి. వైట్ డ్రెస్లో అది కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తుంది అని నా నమ్మకం, నా అభిప్రాయం. కాజల్తో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఏదన్నా చిన్న చిన్న మూమెంట్స్ కానీ. సార్ సార్ దేవత సార్, నిజంగానే దేవత సార్, దేవత సార్. సో ఎస్ అఫ్ కోర్స్ మై ఆల్ హీరో హీరోయిన్స్ సార్. ఒక్కొక్క హీరోయిన్ గురించి మాట్లాడతాను, 10 ఫిల్మ్సే చేశా. ఒక్కొక్క హీరోకి ఒక స్పెషాలిటీ ఉంది. హీరోయిన్కి ఉంది, మా హీరోకి ఉంది, మా హీరోయిన్కి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క లవ్లో ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క సూపర్ ఇన్సిడెంట్, ఒక్కొక్క రకం, అందరూ గ్రేట్, ఎవ్రీ వన్ గ్రేట్. కాజల్ గురించి చెప్పాలంటే గ్రాండియర్, స్టైల్, ఆ లుక్. మనం ఒకటి చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్లో అమ్మాయి కాళ్ళు అలా 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 చేస్తుంది కదా, ఇది ఈ క్యారెక్టర్ అన్నప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి వస్తారు ఆ బొకే షాప్కు, వచ్చినప్పుడు ఆ టేబుల్ జంప్ చేసి కాలు పెడతారు కదా, అది నేను అదా పుష్ చేసి, నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వెయిట్ అని ఇక్కడ వెయిట్ లేకుండా బ్యాలెన్స్ చేసి, అది ఎట్లా అంటే నేను ఏం చేస్తున్నానో కరెక్ట్గా చేయాలని, అది పాపం తెలియకుండా అలా ఇట్టటి చేసి ఇక్కడ తగిలింది. నాకు ప్రాణం, అయ్యమ్మ కాజోలికి చేయడం పర్వాలేదు సార్ ఈ ఫస్ట్ చూడు ఇది పుష్ ఇక్కడ వెయిట్ పోయినాయి, నేను వెనకాల అది కాళ్ళు అది కొంచెం కామెడీ రావడానికి అలా అలా చేయాలి, అలా జంప్ చేసి స్విమ్ చేసినట్టు చేయాలి, ఫన్ రావాలి, అది చూసి అలాగే చేయాలని చెప్పి ఇక్కడ తగిలింది. నెక్స్ట్ షాట్లో చూస్తే ఇక్కడ రైట్, నాకు భయం వచ్చింది. అమ్మో హీరోయిన్ ఇస్ లైక్ ఆఫ్ ఫ్లవర్స్, అంతే కదా, సాఫ్ట్గా. నాకు లైఫ్లో అమ్మో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి నువ్వు ఇది ఫుల్ ఎగ్జైట్మెంట్. ఒకటి చెప్తే అది పర్ఫెక్ట్గా చేయాలి సార్. వచ్చిందా సీన్ కరెక్ట్, కళ్ళు పెద్ద కళ్ళు కదా, ఐస్ నేను చెప్తా అంత పెద్ద స్క్రీన్లో అని నీ చూస్తే చాలు, అలా అలా. ఇంకా ఏదన్నప్పుడు నీ చూస్తే చాలు, అంతే బ్రహ్మాండం, అంత పెద్ద స్క్రీన్లో. కానీ ఇప్పుడు దాకా సెలబ్రేట్ అనుకోలేదు, సత్యంగా నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాజల్ గారు కూడా ఇది వింటే అంత హ్యాపీ అవుతారు. సో
గ్రాండియర్ సార్, అందం గ్రాండియర్, బ్యూటిఫుల్ గ్రాండియర్, డ్రెస్, కాస్ట్యూమ్స్ అని చూసారా మీరు? అదే నా మై ఓన్ ఇంట్రెస్ట్లోనే ఇది అది అన్నీ నాకు మాంటేజ్, ఒక్కొక్క మాంటేజ్ చెప్తే అన్నీ నేను చెప్తా, ఇలా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే సార్, డ్రెస్ నంబర్ స్టన్నింగ్, ఇమ్మీడియట్ స్టన్నింగ్ అని చూస్తా. ఏంటి సార్ ఎలా ఉంది? సూపర్ సూపర్. అయ్యో అమ్మా, పెయింటింగ్ అడుగుతున్నా. ప్రభాస్ వస్తే ఇంకా అమ్మో, అది లూజ్ డ్రెస్ వేసుకొని అలా సార్ యాక్చువల్గా క్వశ్చన్ ఉంది సార్, ఆ కాస్ట్యూమ్ ఐడియా ఎవరిది? ఎందుకంటే ప్రభాస్ లూజ్ డ్రెస్సా? లూజ్ డ్రెస్ బాస్కియన్ ప్రభాస్ గారికి మోడర్న్గా. అయ్యో బాస్కి ప్రభాస్ గారు హోంవర్క్ అది, అన్నీ డిజైన్ చేసుకొని నాతో వచ్చారు. అవునా? చాలా చాలా అంత ఫుల్ లూజా, సూపర్. అండ్ ప్రభాస్ గారి విషయం సార్, అంటే ప్రభాస్ గారికి ఒక షీల్డ్ ఉంటుంది, ఒక సిగ్గు పిడియం. అది యాక్చువల్గా ఆయన స్క్రీన్ మీద కాకుండా ఆఫ్ స్క్రీన్లో చాలా కామెడీగా, చాలా జోవియల్గా ఉంటారు. బట్ ఆ షీల్డ్ని ఆయన బ్రేక్ చేసిన మూవీస్ ఉన్నాయి. ఏది బుజ్జిగాడు కానీ, ఏక్ నిజం కానీ ఉన్నాయి. కానీ అది మాస్ టచ్తో బ్రేక్ చేశారు. ఇంత లవర్ బాయ్ లాగా, అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు వాళ్ళ ఫాదర్తో కానీ టడన్ అనడం కానీ, టడే టడే అట్లా అనడం కానీ ఇంతకుముందు చేయలేదు ఆయన. వా, ఆ షీల్డ్ ఎలా బ్రేక్ చేశారు? యాక్చువల్లీ స్టోరీ విన్న తర్వాత వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా, ఇది ఎలా చేసాలి, ఎలా చేయాలి, ఏదా రియాక్ట్ అవ్వాలి అన్నది వాళ్ళు చేస్తారు. ఆ షూటింగ్ స్పాట్లో స్టోరీ నేరేట్ చేసిన తర్వాత ఒక హీరో ప్రజెంట్ చేసినప్పుడు అది ఫుల్ చాలా టైం ఐఎమ్ సో ఎగ్జైట్. సూపర్గా ఉంది చల్లం, సూపర్గా ఉంది, ఇది ఓకే, అది డౌట్, ఓకే డార్లింగ్, ఇది ఓకే, అది ఓకే, అది ఓకే అంటారు. ఎంజాయ్ చేసినప్పుడు దానికన్నా ఏం కావాలి? కరెక్ట్. ఒక మన స్టోరీని అది అర్థం చేసుకొని వాళ్ళ స్టైల్లో ప్రజెంట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అది లట్ ఆఫ్ సీన్స్, స్వీట్ డాడీ అదా, నువ్వు హ్యాపీగా ఉండు, నేను వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతా, రాలా అన్నాడు. అదెல்லாம் అది విన్నప్పుడు థియేటర్లో ఫస్ట్ టైం షూటింగ్ స్పాట్లో అంతే, అది ఫీలింగ్ ఓన్ చేసుకొని వాళ్ళు పెర్ఫార్మ్, అది అది ప్రభాస్, సూపర్ సార్ ప్రభాస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.